రైట్ కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో 4.5 గంటల పాటు కేసీఆర్ని సిట్ ప్రశ్నించింది. మొత్తం విచారణ ప్రక్రియను రికార్డు కూడా చేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవరాల్గా ఈరోజు కేసీఆర్ సిట్ విచారణ ఏ విధంగా కొనసాగింది, ప్రస్తుతం అక్కడున్న అప్డేట్స్ ఏంటి? అధికారులు కూడా కేసీఆర్ నివాసం నుంచి వెళ్ళిపోయారు. ప్రస్తుతం మనం వెనక ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా కేసీఆర్కు సంబంధించినటువంటి కాన్వాయ్ వాటిని కూడా సిద్ధం చేశారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ లేకపోతే ఈ కాన్వాయ్ని బట్టి చూస్తే కేసీఆర్ మళ్ళీ తిరిగి ఫామ్ హౌస్కి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. దానిలో భాగంగానే ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా ఇటువైపుగా పిలిపించారు. ప్రస్తుతం మనకి ఇక్కడ ఉన్నటువంటి కాన్వాయ్ వెహికల్స్ని అయితే ప్రస్తుతానికి నందినగర్ ఈ రూట్లో ఉన్నాయి, కేసీఆర్ నివాసానికి సమీపంలో ఉన్నాయి. అటువైపుగా ఇంకా వెళ్ళనివ్వట్లేదు, లోపల నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి వ్యక్తిగత భద్రతా సిబ్బంది చెప్తున్నటువంటి ప్రకారం ఈ కాన్వాయ్ అంతా కూడా సిద్ధం చేసి ఉంచామని చెప్పారు. మాకు ఇంటి వైపుగా రమ్మన్నారు అని చెప్తా ఉన్నారు. అంటే ఫామ్ హౌస్కు తిరిగి వెళ్తున్నారు, సీఎం కేసీఆర్ అక్కడికి వెళ్తున్నారని తెలుస్తోంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అయితే ప్రస్తుతానికి సైడ్లో ఉంచుకోండి అని చెప్పారు. కానీ లోపల ఉన్నటువంటి వ్యక్తిగత భద్రతా సిబ్బంది మాత్రం మాకు కాన్వాయ్ సిద్ధంగా చేసుకొని ఇంటి వైపుకు రమ్మన్నారు అని చెప్తా ఉన్నారు. అయితే మొత్తం 4.5 గంటల పాటు విచారించినటువంటి సిట్ అధికారులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. బయట ఒకవైపు విచారణ జరుగుతూ ఉండగానే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి లీగల్ టీం కూడా ఇక్కడికి చేరుకుంది. 65 ఏళ్ల పైబడిన వయసు వ్యక్తులను విచారించేటప్పుడు కేవలం 2 లేదా 3 గంటలు మాత్రమే విచారించాలి. కానీ 4 గంటలుగా విచారణ కొనసాగుతోంది అని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు ఒకవైపు క్వశ్చన్ చేస్తూ ఉండగానే విచారణ పూర్తిగా ముగిసింది. కాసేపట్లో కేసీఆర్ వస్తారు అనే విషయాన్ని కూడా చెప్పారు. అయితే ఈరోజు ఎంటైర్ జరిగినటువంటి విచారణ తీరు కనుక చూస్తే కేసీఆర్ రాకముందే సిట్ అధికారుల బృందం ఇక్కడికి చేరుకుంది. వాళ్ళు కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఆధారాలను కేసీఆర్ ముందు ఉంచి విచారించాలి అని అనుకున్నారో, లేకపోతే ఎలాంటి ఎవిడెన్స్ కానీ లేకపోతే నోటీసులో కూడా పేర్కొన్నారు కొన్ని సున్నితమైనటువంటి వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఉంటాయి మేము విచారణకు తీసుకురావాల్సినటువంటి టైంలో, ఎర్రవల్లి ఫామ్ హౌస్కు రాలేమని చెప్పి నోటీసులో పేర్కొన్నారు. అందులో పేర్కొన్నటువంటి విధంగానే ఈరోజు ఉదయం కొన్ని డివైజెస్ను కూడా ఇక్కడికి తీసుకొని వచ్చారు. వాటన్నిటిని కేసీఆర్ నివాసంలోని 2nd ఫ్లోర్ వద్ద వాటన్నిటిని ఉంచుకున్నారు. అక్కడ సిద్ధం చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా 3 o'clock విచారణ స్టార్ట్ అయింది. మొత్తం 4.5 గంటల పాటు విచారించారు. విచారణ జరుగుతున్నటువంటి టైంలో కొన్ని ఎవిడెన్సెస్ను కూడా తన ముందు కేసీఆర్ ముందు ఉంచారు. ఇప్పటికే నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా కానీ లేకపోతే ఇప్పటికి కొంతమంది బాధితులు కూడా వచ్చి మా ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి, మా కుటుంబ సభ్యులవి, మా ఇంట్లో ఉన్నటువంటి డ్రైవర్లే కానీ భార్య, కొంతమంది బంధువులవి, పిఏ, వ్యక్తిగత కెమెరామెన్లు వీళ్ళందరివి కూడా ఫోన్లు ట్యాప్ అయ్యని చెప్పి ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతున్నటువంటి అటు పంజాగుట్ట పిఎస్లో ఉన్నప్పుడు కొంతమంది కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత బంజారాయిల్స్ పిఎస్లో సిట్ కార్యాలయానికి కూడా వచ్చి కొంతమంది ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. వాటి దగ్గర నుంచి సేకరించినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా కేసీఆర్ను క్వశ్చన్ చేశారు. ముఖ్యంగా ప్రభాకర్ రావు పదవీకాలం ముగిసిన తర్వాత కూడా, రాధాకిషన్ రావు పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ఎందుకు వాళ్ళను ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు వాళ్ళపైన ఆ నిర్ణయం తీసుకున్నారు, ఒకవేళ నిర్ణయం తీసుకుంటే అది మీదేనా లేకపోతే ఇంకెవరైనా తీసుకున్నారా అనే దానిపైన క్వశ్చన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు ముఖ్యంగా ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు కాబట్టి ఎవరి దగ్గర నుంచి ఆదేశాలు వెళ్ళాయి అనే దానిపైన కేసీఆర్ను క్వశ్చన్ చేశారు. ముఖ్యంగా ఇప్పటివరకు నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా గతంలో ఒక ఛార్జ్షీట్ను కూడా ఫైల్ చేశారు. ఒక రిమాండ్ రిపోర్ట్ను కూడా సిద్ధం చేసినటువంటి టైంలో సుప్రీం అని చెప్పి పేర్కొన్నారు. సో సుప్రీం అనే వ్యక్తి ఎవరు బీఆర్ఎస్లో? మీరు కాకుండా బీఆర్ఎస్లో ఈ గత 10 ఏళ్ల కాలంలో ఎవరైనా సుప్రీంగా వ్యవహరించారా? ఎవరైనా మీరు కాకుండా ఆదేశాలు ఇచ్చేటటువంటి వాళ్ళ? ఒకవేళ మీరే కనుక సుప్రీం అయి ఉంటే మీరు ఇచ్చినటువంటి ఆదేశాలేనా అనే దానిపైన కూడా క్వశ్చన్ చేశారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడానికి 2 రోజుల ముందు సంతోష్ రావును కూడా విచారించారు. సంతోష్ రావు కేసీఆర్కు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా చక్కబెడుతుంటారని గత 10 ఏళ్ళుగా ఉంది. సో కేసీఆర్ను సంతోష్ రావును విచారించినటువంటి టైంలో కూడా కేసీఆర్ మీకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చేవారు, వాటిని మీరు అధికారులకు చేరవేసేవారా? ఈ క్రమంలో ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ రావుకు మీరు ఏదైనా సమాచారం చేరవేసేటటువంటి వల్ల ఈ క్రమంలో ఎవరివైనా ఫోన్ నెంబర్స్ కానీ లేకపోతే వ్యక్తిగత వివరాలు అందులో ఏమైనా ఉండేవా అని దానిపైన కూడా ప్రశ్నించారు. అయితే గతంలో సీఎం ఇదే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ పైన మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ లేదు, టూపింగ్ లేదు, అదంతా పోలీసులు చూసుకునేటటువంటి వ్యవహారం, ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో ఇది జరుగుతూనే ఉంటుంది, ఇదంతా ఒక వ్యవస్థ అని చెప్పారు. సో ఇప్పుడు కూడా ఈరోజు అదే విషయం చెప్పిండొచ్చు. తను కేవలం ఎస్ఐబి నుంచి తనకు సమాచారం మాత్రమే ఎప్పటికప్పుడు వస్తుంటుందని. అయితే ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎప్పుడెప్పుడు మీకు ఎలాంటి సమాచారాన్ని తీసుకొని వచ్చేవారు, తీసుకొస్తున్నటువంటి విచారణలో ఇలా ఫోన్ ట్యాపింగ్లో పలానా విషయాలను గుర్తించాము అనేటటువంటి విషయాలను ఏమైనా మీ దృష్టికి తీసుకొచ్చారా? ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మీకు ఏమైనా జరిగిందా అనే దానిపైన కూడా ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. అయితే కేటీఆర్ను విచారించినప్పుడు కూడా మనం చూసాం, బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 1100 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చాయి. కొంతమంది
మంది వ్యాపారస్తులను బెదిరించారు, ముఖ్యంగా సంధ్యా శ్రీధర్ రావును బెదిరించారు అనే దానిపైన సంధ్యా శ్రీధర్ రావు కూడా చాలాసార్లు కంప్లైంట్ చేశారు, ఫిర్యాదు కూడా చేశారు. దాన్ని బేస్ చేసుకొని కేటీఆర్ను క్వశ్చన్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కేసీఆర్ విచారణలో కూడా ఆ అంశం తెరపైకి వచ్చినట్లుగా తెలుస్తుంది. 1100 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ పార్టీకి ఫండ్గా వచ్చినప్పుడు ఆ విషయం మీ దృష్టిలో ఉందా? ఒకవేళ వస్తే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, పలానా సంధ్యా శ్రీధర్ రావు దగ్గర నుంచి వచ్చాయనేటటువంటి విషయం మీ నోటీస్లో ఉందా అనే దానిపైన కూడా క్వశ్చన్ చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తం ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా తన ముందు ఉంచారు, కేసీఆర్ ముందు ఉంచి విచారించారు. అటు నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానీ, అటు ప్రభాకర్ రావు విచారణలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ, ప్రభాకర్ రావు యూఎస్లో ఉన్నటువంటి టైంలో కూడా అప్పటికే తిరుపతన్న, భుజంగరావు వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. అప్పటికే సిట్ విచారణను కూడా ఎదుర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారుల దగ్గర నుంచి కూడా అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు, మా పై అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలను మేము అమలు పరిచాం అంతే అనే విషయాన్ని చెప్పారు. సో వాళ్ళకు పై అధికారి అప్పుడు ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఉన్నారు, తను అప్పుడు యూఎస్లో ఉన్నారు. సో ప్రభాకర్ రావు చాలా కీలకంగా ఉన్నాడు. తను ఇండియాకు వచ్చిన తర్వాత తనను విచారిస్తే తప్ప ఇందులో పూర్తి క్లారిటీ రాదని చెప్పి అధికారులు కూడా భావించారు. సో ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత తనను మొదటిసారి విచారించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఆదేశాలు తీసుకొని మరొక 14 రోజుల పాటు విచారించారు. 14 రోజుల పాటు ప్రభాకర్ రావు జరిగినటువంటి విచారణలో 13 రోజుల పాటు ప్రభాకర్ రావును సింగిల్గా విచారించారు. ఆ తర్వాత 14వ రోజు ప్రభాకర్ రావుతో పాటు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు, అదేవిధంగా భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు వీళ్ళందరినీ కలిపి ప్రభాకర్ రావుతో కలిపి విచారించారు. అంటే మీరు గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే మాకు పై అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలను మేము అమలు పరిచామని చెప్పారు. సో ఆ పై అధికారి ప్రభాకర్ రావేనా? ప్రభాకర్ రావు దగ్గర నుంచి మీకు ఎలాంటి ఆదేశాలు వచ్చేవి, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసేటటువంటి వాళ్ళు ఎంటైర్ ఒక టీమ్గా ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు ఇందులో ఎంతవరకు ప్రమేయం ఉండేది అనే దానిపైన మొత్తం కలిపి విచారించారు. ఈ ఎంటైర్ స్టేట్మెంట్స్లో కూడా ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి వాళ్ళు పనిచేశారా? ఇస్తే ప్రభాకర్ రావుకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు? ఇన్ కేసు ప్రభాకర్ రావుకు ఆదేశాలు వెళ్ళాలంటే సీఎంగా ఉన్నటువంటి మీ ద్వారానే ఆదేశాలు వెళ్ళాలి, కాబట్టి మీరు ఎలాంటి ఆదేశాలు ఇచ్చేటటువంటి వాళ్ళు అనే దానిపైన క్వశ్చన్ చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తం 4.5 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. ప్రస్తుతానికి సిట్ అధికారులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ కేసీఆర్ కాన్వాయ్ కూడా సిద్ధంగా ఉంది కాబట్టి కాసేపట్లో తను ఫామ్ హౌస్కి వెళ్తారా లేకపోతే బీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందా చూడాలి. భోగి. ఓకే, థ్యాంక్ యూ రవి.